ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని, ముఖ్యంగా యువత సమాజంలో ఆపదలో ఉన్న వారిని సాటి వారిని ఆదుకునే స్వభావం కలిగి ఉండాలని ఎలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎలియన్స్ క్లబ్ ఆఫ్ స్వామి వివేకానంద కాకినాడ సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు రాజేష్ జన్మదిన వేడుకలను జగన్నాథపురం రెయిన్బో చిల్డ్రన్ హోమ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా క్లబ్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, స్వామి వివేకానంద సిటీ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ తన జన్మదిన వేడుకలను రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు చిన్నారుల మధ్య చేసుకోవడం, వారికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ సాటివారికి సహాయపడాలని కోరారు. వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ, అలయన్స్ క్లబ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై యువత ఎక్కువగా క్లబ్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుందని, ఇది చాలా మంచి పరిణామమని, యువత సేవా రంగంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు సాధించవచ్చునని, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అలయన్స్ క్లబ్ ప్రతిష్టను పెంచేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెర్లో మెంబర్ సత్యప్రసాద్, కృష్ణ, కౌశిక్, వనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. పేద పిల్లలు ఎవరైనా కానీ వారందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే పిల్లలకి మన భోజన సదుపాయమే కాకుండా ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పుస్తకాలు కానీ ఇటువంటివి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ గవర్నమెంట్ ఎంతవరకు సహకరించినా మనలాంటి వాళ్ళు కూడా వారికి ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటే వారు కొంచెం ఆనందంగా ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి పుట్టినరోజులు ఇటువంటి హోమ్లో జరుపుకోవడానికి ఇష్టపడి ఇక్కడికి విచ్చేసినటువంటి రాజేష్కి మరొకసారి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఆయన యొక్క పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ ఎలాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఈ యొక్క అలయన్స్కి మరిన్ని సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ముందుకు సాగుతారని మేమందరం